అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ పాలిటిక్స్ లో మరోసారి హీట్ ఎక్కే సై అంటే సై అంటూ ఎవరి పాలనలో ఏం జరిగింది చర్చకు సిద్ధమంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్. డే టైం ప్లేస్ ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ అధికార విపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. రైతు కేంద్రంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఏడాదిలో రైతుల కోసం తాము ఏం చేసింది చర్చించేందుకు సిద్ధమన్నారు సీఎం రేవంత్. ఏడాదిలో 1,00,000 కోట్లకు పైగా రైతులకు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రాజ్యం తీసుకొచ్చిందని, దీనిపై అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా చర్చకు సిద్ధమన్నారు. మోదీ వస్తారో, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ వస్తారో, ఎవరొస్తారో రండి అంటూ సవాల్ చేశారు సీఎం రేవంత్. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. సీఎం రేవంత్ సవాల్ కు బీఆర్ఎస్ నుండి కూడా అంతే రీతిలో కౌంటర్ వచ్చింది. రైతు కోసం ఎవరు ఏం చేశారో, పాలేంటో నీళ్ళేంటో తేలుద్దామంటూ డెడ్ లైన్ విధించారు కేటీఆర్. డే టైం ప్లేస్ మీరు చెప్పినా ఓకే, మమ్మల్ని చెప్పమన్నా ఓకే అన్నారు. సీఎం ఇప్పటికే ఎన్నో అంశాల మీద సవాల్ చేసి పారిపోయారని, రైతులపై చర్చ కూడా పారిపోయే అవకాశం ఉందని చెప్పారు. అందుకే 8వ తేదీ 11 గంటలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ప్రెస్ క్లబ్ కు వస్తామన్నారు కేటీఆర్. సీఎం సింగిల్ గా వచ్చినా ఓకే, గుంపుగా వచ్చినా ఓకే అన్నారు. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం, డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దేశంలో లేకపోవడం వల్ల సీఎం మాటలు వినలేదేమో అన్నారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ పిలిస్తే కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు పిలుస్తున్నారని, తాము వీధుల్లో కొట్లాడే మనుషులం కాదన్నారు. ఎమ్మెల్యేలు కాబట్టి సభలో చర్చిద్దాం రావాలన్నారు పొన్నం. ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని, పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా హోదా, ప్రజలు ఇచ్చిన అవకాశంకు చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం. చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఒక్కసారిగా సవాళ్లు స్టార్ట్ కావడానికి కారణం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని తెలుస్తోంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ నేడో రేపో అంటూ ఊరిస్తూ వస్తోంది ప్రభుత్వం. ఏ క్షణమైన నోటిఫికేషన్ రావచ్చని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటోంది. మంత్రులంతా జిల్లాల్లో తిష్టవేసి పంచాయతీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టారు. సో లోకల్ బ్యాటిల్లో గెలిచేందుకు సీఎం రైతులను ఎంచుకున్నారని బీఆర్ఎస్ అంటోంది. అదే రైతులకు ఏమేం హామీలు ఇచ్చారు, ఎన్ని ఎగ్గొట్టారో చెప్పి పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామంటోంది బీఆర్ఎస్. మా ఎన్నికలు అయిపోయాయి,
ఇక కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యత నాదే అంటూ భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. ఏ ఎన్నికలైనా ప్రభుత్వానికి గుణపాఠం తప్పదంటున్నారు కేటీఆర్. ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది. నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. चीफ मिनिस्टर मुंगेरी लाल के हसीन सपने वाले ख्वाब देख रहे हैं कि 100 सीट जीतेंगे. मैं तो कहता हूं आप पहले लोकल बॉडी इलेक्शन करो, आपको सच्चाई समझ आ जाएगी कांग्रेस की क्या हालत है. आपकी लीडरशिप में आज कांग्रेस का ये हाल है. अगर आप 5 साल तक सीएम रहे, अगले 15 साल तक कांग्रेस को वोट देने वाला कोई बचेगा नहीं तेलंगाना में. यहाँ के बीसी हो, एससी हो, एसटी हो, माइनॉरिटी हो, किसान हो, हमारे महिला हो, जो भी हो जिनके साथ आपने आज धोखा किया, सारा अवाम आज गुस्से में है, सारा जनता आज गुस्से में है. और इसका नतीजा आपको इलेक्शन में, आगे आने वाली इलेक्शन में, चाहे वो लोकल बॉडी हो या असेंबली बाय इलेक्शन हो या जनरल इलेक्शन हो, आपको जरूर दिखेगा. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.